ప్రకాష్ రెడ్డి గారు, సో చివరిగా మీతో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే టాపిక్ ఈరోజు మీదే కాబట్టి. సో అమిత్ షా గారు చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారు, ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సో ఇద్దరు నాయకుల్ని ఈటెల అవ్వచ్చు, బండి అవ్వచ్చు, వీళ్ళని సమన్వయంతో ఉండాలి. సో గత ఎన్నికల్లో జరిగింది రిపీట్ కాకూడదు. సో పెరిగిన పర్సంటేజ్ని క్యాపిటలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి, కనీసం 10 స్థానాలు రైట్. దానికి సంబంధించిన ఇంతకుముందు చెప్పినట్టుగా నేషనల్ పర్స్పెక్టివ్లో ఉన్న ఇష్యూస్ ఎటు ఉన్నాయి, అవి ఏ మేరకు ఇక్కడ తెలంగాణలో పనిచేస్తాయి, సో ఎన్ని సీట్లు మీరు గెలవబోతున్నారు, ఏంటి మీ టేక్ ఏంటి? ముందు పెద్దలందరికీ నమస్కారం. సార్ హేరి గారు, ఇప్పుడు పోయిన ఎన్నికల్లో మాకు నిన్న విశ్లేషణ కూడా అదే జరిగింది. పోయిన శాసనసభ ఎన్నికల్లో 6.8% ఓటు, అంటే 6.8 తక్కువ పర్సెంటేజ్ ఓట్లు వస్తే మాకు ఒక అసెంబ్లీ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి ఒక 6 నెలలు 4 నెలల తర్వాత ఏప్రిల్ 16కి జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మాకు 19 చిల్లర, అంటే ఆల్మోస్ట్ 20%, 13% మించుమించుగా మాకు ఎలక్షన్స్ లో ఓటింగ్ శాతం పెరిగింది. ఇప్పుడు వారు చెప్పిన పిఎంఓ అనే పదం ఉపయోగించారు కాబట్టి మరి దాన్నే ఉపయోగిస్తున్నా. ఇప్పుడు మాకున్న లెక్క ప్రకారం మాకు నిన్న అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, 35% ఓట్లతోటి 10 పైన 11, 12, 13 కావచ్చు, 35% ఓట్లతోటి మేము ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మా వైపు ఉన్నారనేటువంటిది మాకున్న అంచనా. మాకున్న ఈ రోజు సర్వే రిపోర్ట్లు, వివిధ సెఫాలజిస్టుల యొక్క అంచనా కూడా ఇంచుమించుగా అంతే ఉంది. కాబట్టి 35% మాకు వచ్చినప్పుడు సహజంగా 10, 12, 14 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తెలంగాణ ప్రజలుగా ఆ కోణంలో ఉంటారనే దాని మీదనే మాకు విశ్వాసం. అంటే ప్రకాష్ రెడ్డి గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే గతంలో పెరిగిన ప్రపోర్షన్ ని మీరు బెంచ్ మార్క్ గా తీసుకొని ఇప్పుడు 13.9 అంటే దాదాపు 14% మొన్న అసెంబ్లీలో పెరిగింది కాబట్టి సో దానికి డబల్ గా వెళ్తున్నారా 35 అని, లేదంటే మీకు అంచనాలు? 30 అంచనా అది కాదు అంచనా. 35 ఇప్పుడున్న వారు పిఎంఓ అని చెప్పారు కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రంలో వివిధ సర్వే ఏజెన్సీలు, వివిధ ప్రభుత్వ యంత్రాంగాలు అన్ని కలిపి వచ్చినటువంటి మాకున్నటువంటి అంచనా. అది మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అంచనా 30% ఓట్లు వస్తాయనేటువంటిది మాకు వచ్చినట్టు అంచనా. దాని ప్రకారం మాకంటే ఇక అన్ని వివిధ సంస్థలు, వర్గాలు, వివిధ యొక్క అనాలిసిస్, మీడియా రిపోర్ట్స్ ఏవైనప్పుడు అన్ని కలిపినటువంటి అంచనా 35% ఓట్లు వస్తాయని, సహజంగా 12, 13 సీట్ల దాకా కూడా పోయే అవకాశం ఉండేటటువంటిది మాకున్న విశ్వాసం. అదే నేను అమిత్ షా గారు చెప్పారు. మొదటి అంశం. రెండో అంశం, తెలంగాణలో చాలా స్పష్టంగా శ్రీహరి గారు పోయిన ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలైనాయి, పార్లమెంట్ ఎన్నికలైనాయి. అయితున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చాలా ఒక స్పష్టమైనటువంటి విషయం చెప్పింది. మాకు 6 కారు సర్కారు 16 కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తాం. ఏ గ్రూప్ ఎన్డీఏ ఉందా, అప్పుడు యూపీఏ గ్రూప్ ఉందా, ఇప్పుడు ఎన్డీఏ గ్రూప్ అయింది, కానీ ఏ గ్రూప్ ఉందనే పక్కన పెడితే మేము అధికారంలో ఉండాలంటే 16 సీట్లు రావాలి. మేము గెలిచినాం కాబట్టి ఈ 16 గెలిపిస్తే మేము తెలంగాణ కోసం కొట్లాడతాం పార్లమెంట్ లోని. వారికి మీకు తెలిసినటువంటి 6 కారు సర్కారు 16 అని కంటిన్యూస్ అదే స్లోగన్, అదే నెరేటివ్ తోటి తెలంగాణ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పనిచేసింది కూడా, ప్రయత్నం కూడా చేసి 9 సీట్లు గెలిచింది. ఇప్పుడు చెప్పాలా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలి? మీరు అడిగిన ప్రశ్న సూటి ప్రశ్న కరెక్ట్. అది ఎందుకు ఓటేయాలి? తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడటానికి ఓటేయాలా, మీరంటూ దేశ రాజకీయాలు ప్రభావితం చేయడానికి ఓటేయాలా, లేకపోతే మేము వస్తున్న గ్రూప్ వల్ల ఈ దేశ రాజకీయాలు మారుతాయి, దేశంలో ఒక మార్పు జరుగుతాయని ఓటేయాలా, వాళ్ళు ఏదో గ్రూప్ లో ఉన్నాం కాబట్టి ఆ గ్రూప్ ని గెలిపించడానికి ఓటేయాలా? వాళ్ళు ఇండి గ్రూప్ లో లేరు, బీజేపీ గ్రూప్ లో కూడా లేరు, మా ఎన్డీఏ గ్రూప్ లో కూడా లేరు. కాబట్టి ఎందుకు ఓటేయాలి దాని మీద ప్రజల మధ్యలో ఈ రోజు ఒక రకమైన చర్చ జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నేను అనుకుంటున్నా 0 సీట్లు వస్తాయని అనుకుంటున్నాను. 0 సీట్లు, అసలు ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రజలకు ఆ విచక్షణతను ఓటేస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్న అంశం ఇది. నేను దీనికి 2 ఎగ్జాంపుల్ చెప్తాను. దయాకర్ గారు చెప్పినారు కానీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పోయిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందిన పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా దాని మార్పు జరిగింది. ఎందుకంటే దేశ రాజకీయాలు ఈ రోజున జరుగుతున్నాయి. అమిత్ షా గారు చెప్పిన పాయింట్ కూడా అదే. దేశ రాజకీయాల్లో ఇండి గ్రూప్ ప్రభుత్వంలోకి రావాలన్నా, ఎన్డీఏ గ్రూప్ ప్రభుత్వంలోకి రావాలన్న దాని మీద చర్చ జరుగుతుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, అసలు లేదని చెప్పొచ్చు. కాబట్టి ఇండి గ్రూప్ కు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా, ఎన్డీఏకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే దాని మీద ప్రజలను ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు. కాబట్టి ఈ 2 పార్టీల మధ్యన ఎన్నికలు జరుగుతాయనేటువంటి చాలా స్పష్టంగా మేము భావిస్తున్నాం. అయితే ఇండి గ్రూప్ ఉన్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఒకటేమో ఒక ప్రధానమైనటువంటి నాయకత్వం లోపం ఉంది అక్కడ. అందుకోసమనే ఇప్పుడు భారత్ జోడో యాత్ర చేసినా, లేకపోతే ఇప్పుడు ఇంకా కొత్త యాత్ర మొదలు పెట్టినా, న్యాయ యాత్ర
న్యాయయాత్ర ఏది మొదలు పెట్టినా ప్రధానమైన అంశం నాకు అనిపించిన రాజకీయ అంశం ఏంటంటే సార్ గారు, నరేంద్ర మోడీకి లేదా అమిత్ షాకు లేదా మా బీజేపీ నాయకత్వానికి సమానమైన నాయకుడు ఆ గ్రూప్ లో లేడు. ఆ గ్రూప్ లో ఉన్నా అది నితీష్ కుమార్ రూపంలోనో లేకపోతే కేజ్రీవాల్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక పర్సనాలిటీని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమర్జ్ చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. చాలా మంది ఉన్నారు, ఇంకా మాయావతి గారు కూడా రాబోతున్నారని కూడా వినిపిస్తుంది. అందుకోసమే నేనేమంటున్నా, బీఆర్ఎస్ ఇట్లనే అన్నట్టుంది. అదే అఖిలేష్ యాదవ్ నో ఇంకొకరినో ఒక పర్సనాలిటీ ఆ రూపంలో థ్రెట్ ఉంది. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఎట్టుండాలి ఏంటంటే ఒక థ్రెట్, వాళ్ళకు ఒక అపనమ్మకం ఉంది ప్రజల లోపల కావచ్చు లేదా ఆయన గ్రూపులలో కూడా కావచ్చు. కాబట్టి మేము రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేసే తప్ప ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదని కంక్లూజన్కి వచ్చినందుకే ఈ యాత్ర మొదలు పెట్టినారు. ఈ న్యాయ యాత్రలో అంతమంది యాత్ర లేదు. జోడో యాత్ర మొదలు పెడితే ఏమైందో మీరు చూసినారు. ఆ జోడో యాత్ర మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఘోర పరాజయాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర ఫలితం కాదు. ఇది స్థానిక సమస్యల వల్ల స్థానికమైన అంశాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ తెలంగాణ అధికారులకు వచ్చి తప్ప ఇంకొకటి కాదనేది కనపడుతుంది. రెండో ప్రధానమైన అంశం, మీరు ఉత్తరాది దక్షిణాది ఉత్తరాదిలో పెద్ద రాష్ట్ర 80 సీట్ల ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 0, పెద్ద సీట్లు ఢిల్లీలో 7 సీట్ల కాంగ్రెస్ 0, మధ్యప్రదేశ్ లో 0, రాజస్థాన్ లో 0, గుజరాత్ లో 0, బీహార్ లో 0, జార్ఖండ్ లో వాళ్ళు లేనేలేరు, బెంగాల్లో లేనేలేరు, ఒరిస్సాలో లేనేలేరు. ఇన్ని పెద్ద రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఆల్మోస్ట్ 400 సీట్లు ప్రభావితం చేసే రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నెగ్లిజిబుల్ 5 సీట్ల 10 సీట్ల కంటే ఉంటుంది. బెంగాల్లో కూడా 42 సీట్ల బెంగాల్లో 0. అవును, ఈ మైటీ ఏదైతే మీరు నంబర్ చెప్తున్నారో అదంతా ఉత్తర భారతదేశం. కానీ when it comes to the southern part of India, కర్ణాటక, తెలంగాణ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్లు వస్తున్నా, తమిళనాడులో 40 సీట్లు ఇంక్లూడింగ్ పాండిచేరి కలుపుకుంటే 40 సీట్లు. 40 సీట్లలో వాళ్ళు అలయన్స్ తో డిఎం తో 4 సీట్లు, 5 సీట్లు, 3 సీట్లు. గతంలో కూడా కేరళలో 20 సీట్లు ఉన్నా సిపిఎం ఆ యొక్క లెఫ్ట్ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య పోరాటం జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డిఎఫ్ కి ఇచ్చారు, అదే పార్లమెంట్ కి వచ్చేసరికి యూడిఎఫ్ కి ఇచ్చారు. యూడిఎఫ్ పార్లమెంట్ లో 19 సీట్లు గెలిచినా మళ్ళీ శాసనసభకు వచ్చేసి ఎల్డిఎఫ్ ఇచ్చారు. ఇది కనపడుతుంది మనకు. అందుకోసం వాయనాడు నుంచి రాహుల్ గాంధీ గెలుపు అనేది ఒక సంకేతంగా కనపడుతుంది. కాబట్టి కేరళలో కూడా డైరెక్ట్ పార్టీ కాదు, అయినా యూడిఎఫ్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజెన్స్ లాస్ట్ టైం కనపడలేదు, ఈ ప్రాంతం ఉంటుంది అనుకోవట్లేదు. కర్ణాటక ఫలితాలు మీరు విఫలమైన కర్ణాటకలో లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు. లాస్ట్ టైం కూడా బీజేపీకి అధికారం లేదు కర్ణాటకలో. టెక్నికల్ గా సాంకేతికంగా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వరంగల్ వచ్చి మిగతా కావచ్చు. గెలిచినవన్నీ ముచ్చటగా 3 సీట్లు. అర్థం చేసుకోవాల్సింది, ముచ్చటగా 3 సీట్లు గెలిచారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అప్పుడు జేడీఎస్ తో కలిసి అధికారంలో పార్టీ. కాబట్టి ఎక్కడ నుండి కాంగ్రెస్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను భూత తెలుసుకోబెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ఎన్నికలలో. కాబట్టి దేశ రాజకీయాలలో ఇండి గ్రూప్ ప్రభావితం చేయగలుగుతుందా లేదా అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. నేను ఇంకొక విషయం అయితే ప్రకాష్ రెడ్డి గారు ఇంకో విషయం బిఫోర్ ఐ గో టు దేవి ప్రసాద్ గారు, ప్రస్తుతం మనం సదర్న్ పార్ట్ విషయానికి వచ్చేటప్పటికి, సో పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికి కూడా ఒక నేషనల్ పర్స్పెక్టివ్ని తీసుకొచ్చే ఒక ప్లాన్ బీజేపీ చేస్తుంది అనేది అందరూ చెప్తుంటారు. దాంట్లో ప్రధానంగా హిందుత్వ పోలరైజేషన్ అది ఇక్కడ పని చేయదు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది తెలంగాణలో. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలు పక్కన పెడదాం, బికాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ తెలంగాణ కాబట్టి అది పనిచేయని పక్షంలో సో ఏ రకంగా మీ మ్యాజిక్ ఇక్కడ పనిచేస్తుంది అనుకోవచ్చు? అంటే మళ్ళీ బండి సంజయ్ని మళ్ళీ ఏమన్నా రాష్ట్ర అధ్యక్షుడిని చేయబోతున్నారా? మీ ప్లాన్ ఏంటి? నేను మళ్ళీ క్లారిటీ చెప్తాను. హిందుత్వ ఎజెండా అనేటువంటిది ఇష్యూ కానే కాదు దేశ రాజకీయాలలో. భారతీయత, జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాదం. జాతీయవాదం అనగానే మేము దేశభక్తులు కాదు. మీ దేశభక్తులు అందరూ దేశభక్తులు అయి ఉండొచ్చు, కానీ ఈ దేశం, ఈ జాతి ఒక సమున్నతమైనటువంటి 1000 సంవత్సరాల జాతి అని అంగీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇది నేను తేడా ఇక్కడే. వాదం అంటే వాళ్ళు మేము దేశద్రోహులు మళ్ళీ ఉపయోగిస్తారు, పెద్దలు దయాకర్ లాంటి వాళ్ళు. అది కాదు విషయం. ఇది 1000 సంవత్సరాల కాలంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ ద్రవిడులు వేరు, ఆర్యులు వేరు, ఈ ద్విజాతి సిద్ధాంతం ఇది, ఏవైతే రొమిలా థాపర్ లాంటి కమ్యూనిస్టులు, లేకపోతే మ్యాక్సిములర్ లాంటి విదేశీ వస్తువులు రాసినటువంటి చరిత్రను చదువుకొని ఇది ఒక జాతి కాదు అనేటువంటి కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దక్షిణాదినైనా ఉత్తరాదినైనా ఈ రకమైన ఎక్స్ప్లాయిటేషన్ గతంలో చేశారు, కానీ మార్పు వచ్చింది. కర్ణాటకలో మార్పు వచ్చింది,
మా పర్సంటేజ్ తెలంగాణలో కూడా పెరిగింది, తమిళనాడులో కూడా మేము పెరగబోతున్నాం, బలమైన మా పార్టీకి ఎదగబోతున్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో గతం కంటే భిన్నంగా ఉండబోతుంది. ఇప్పుడు బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఒకప్పుడు చాలా బెంగాల్ మాకు ఎన్నో ఉండండి, 4 ఒక్క సీటు కూడా పార్లమెంట్ లేకుండే బెంగాల్లో మొన్నటి ఎన్నికల్లో ఒకే ఒక 2 సీట్లు. ఇప్పుడు అలయన్స్ లో గూర్ఖా ల్యాండ్ అలయన్స్ లో మేము గెలిచిన ఒక 2 సీట్లు 2014లో. 2018లో మాకు 18 సీట్లు వచ్చినాయి సార్ బెంగాల్లో. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఒక సీట్ వచ్చింది. ఇప్పుడు పార్లమెంటరీ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి గారికి. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోనే ఆ పార్టీ యొక్క అస్తిత్వం కోల్పోతున్నప్పుడు ఒరిస్సాలో కూడా అక్కడ ప్రాంతీయ పార్టీ ఉంది. బిగ్ సిమిలర్ సిచ్యువేషన్ హరి గారు. ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ పార్టీ ఉన్నా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే మాట చెప్తారు. నవీన్ పట్నాయక్ బీజేపీ ఒకటి చెప్తారు. కానీ 21 సీట్లలో 11-12 సీట్లు వాళ్ళు గెలిచారు, 8 సీట్లు మేము గెలిచాం, కాంగ్రెస్ పార్టీ 1 సీట్లు గెలిచినట్టు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉత్తరాదిన తూర్పున ఈవెన్ అస్సాం లాంటి రాష్ట్రాల్లో ప్రభావితం కోల్పోయిన తర్వాత మిగిలినటువంటి దాంట్లో తెలంగాణ 2 సీట్లు వాళ్ళ ప్రభావం ఇప్పుడు తెలంగాణలో 0 సీట్లు, తమిళనాడులో డిఎంకేతో కలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బై అండ్ లార్జ్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయలేదు. ఒకరి ఇండి గ్రూప్ తోని వాళ్ళ యొక్క ఐఎన్డిఐ గ్రూప్ తోని కనుక వాళ్ళు పనిచేసిన దాంట్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ ప్రొజెక్షన్ కాలేడు. కాబట్టి న్యాయయాత్రలు ఏ యాత్రలు చేసినా ఈ రోజున నాయకత్వ లోపం ఉంది కాంగ్రెస్ పార్టీకి. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడలే, నేను వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదు. నాయకత్వ లోపం ఉంది, దిశను నిర్దేశించే లోపం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఈ దేశానికి ప్రత్యేకమైన దిశను చూపించే పరిస్థితులు లేదు. అది సాంస్కృతికంగా లేదు, మనకు చెప్తున్నా సాంస్కృతికంగా లేదు, రాజకీయంగా లేదు, ఆర్థికంగా ఉంటుంది. సాంస్కృతికంగా దేశం యొక్క సంస్కృతిని వారసత్వపు సంస్కృతిని కూడా గుర్తించే ప్రయత్నం చేయట్లేదు. ఆర్థికమైన అంశాల విషయంలో విఫలమైనటువంటి పార్టీ. మన్మోహన్ సింగ్ లాంటి పెద్దలు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా విఫలమైనటువంటి పార్టీ. కాబట్టి ఏ రకంగా చూసినా విఫలమైన కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోసం పోరాటం తప్ప అంతకంటే ఎక్కువ లేదు. అస్తిత్వ పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు విజ్ఞతలు ఓటేసి బీజేపీని, మోడీని గెలిపిస్తారన్న విశ్వాసంతో మేము పనిచేస్తాం.